మహాశివరాత్రి రోజు రుద్రతంత్రంలో పాల్గొని ఎలాంటి బలమైన సమస్యల నుంచైనా బయటపడే సంపూర్ణ శివానుగ్రహాన్ని పొందండి. నమస్కారం ఉమాగారు. నమస్తే అమ్మా. ఫిబ్రవరి 26 మహాశివరాత్రి సందర్భంగా మనం చేయబోయే కార్యక్రమం ఒక ఎత్తైతే, రీసెంట్గానే చాలా వరకు మనం వార్తలు వింటూ ఉన్నాం. ఈ మహాశివరాత్రి 144 సంవత్సరాల తర్వాత వస్తుంది అని, ఆకాశంలో అద్భుత ఘటన జరగబోతుంది అని, అండ్ అలాగే ఆ రోజు కనుక మనము పూజలు అలాగే ఫాస్టింగ్తో పాటు మన కర్మను తొలగించుకునే అవకాశం కూడా ఉంటుంది అని వింటూ ఉన్నాం. ఇంతకీ ఆ రోజు యొక్క విశిష్టత ఏంటి? శివభక్తులకి ఇది ఏ రకంగా ఉపయోగపడుతుందంటారు? ఓం వాగర్ధావివ సంపృక్తో వాగర్ధః ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ముఖ్యంగా ఆ రోజు మనం మాట్లాడుకుంటూ ఉన్నాం మహాశివరాత్రి అంటే మాఘ బహుళ చతుర్దశి అండి. ప్రతి నెల వచ్చేటువంటి దాన్ని మహాశివరాత్రి అంటారు. సంవత్సరానికి ఒకటి వచ్చేటువంటి ప్రత్యేకమైనటువంటి రోజునే మహాశివరాత్రి అంటారు. ఆ రోజున లింగోద్భవ కాలానికి అత్యంత ఉత్కృష్టమైనటువంటి ఎనర్జీ, శక్తి అనేటువంటిది ఉంటుంది. మనం ఆ సమయంలో ఏం చేసినా సరే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. మీరు ఇక్కడ ఇంకొక పక్క గమనించండి, కుంభమేళ, మహాకుంభమేళ జరుగుతోంది. 144 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చేటువంటి మహాకుంభమేళ ఆఖరి రోజు మహాశివరాత్రి. దీంతో పాటుగా ఆ రోజున మనకి ఒక్కొక్కసారి ఆకాశంలో కొన్ని గ్రహాలన్నీ కూడా కలుస్తూ ఉంటాయండి. ఒక అలైన్మెంట్ అంటారు దాన్ని. సో అది కలిసినప్పుడు ఒక ప్రత్యేకమైన కాస్మిక్ ఎనర్జీ వస్తుంది. ఆ సమయంలో మనం ఏం చేసినా, మనం ఏ ప్రయత్నం చేసినా, మనం ఏ పూజ చేసినా, ఏ పరిహారం చేసినా, ఏ మంత్రం చదివినా, ఏ స్తోత్రం చేసినా, ఏ ప్రార్థన చేసినా, ఏ ధ్యానము చేసినా, ఏ తపస్సు చేసినా అన్నీ కూడా విపరీతంగా సిద్ధి పొందుతాయి. మనం ఏదైనా ఒక కోరికతో సంకల్పం చేసుకుని నాకు ఇది కావాలి అనుకుని ఆ రోజున శివుడి కనుక ఏదైనా చేస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. పైగా మాఘ మాసం జరుగుతోంది. మాఘము అని అంటే పాపాన్ని దూరము చేసేది, పాపాన్ని పోగొట్టేది అని అర్థం అండి. ఈ మాఘ మాసంలో మాఘ బహుళ చతుర్దశి నాడు నదులకి ప్రశస్తి చాలా ఎక్కువగా ఉంటుంది. నార్మల్గానే మాఘ స్నానం అని కార్తీక మాసంలో దీపానికి ఎంత ప్రత్యేకత ఉంటుందో మాఘ మాసంలో నదీ స్నానానికి అంత ప్రత్యేకత ఉంటుంది. మాఘ మాసము, నదీ స్నానము, పైగా మహాకుంభమేళ, అందులోనూ మహాశివరాత్రి, 144 సంవత్సరాల తరువాత వచ్చేటువంటి ఈ కలయిక, ఆఖరి రోజు మహాకుంభమేళ, మహాశివరాత్రి, మాఘ బహుళ చతుర్దశి. దీంతో పాటుగా ఆకాశంలో 7 గ్రహాల కలయిక, బుధగ్రహము, శుక్రగ్రహము, బృహస్పతి, శని, కుజుడు, వరుణుడు, ఈ యొక్క యురేనస్, నెప్ట్యూన్తో సహా 7 గ్రహాల కలయిక మనకు ఆ రోజు కనబడుతుంది. ఆ రోజు లింగోద్భవ కాలంలో కనుక ఎవరైనా ఏ దరిద్రంతో బాధపడుతున్న వాళ్ళైనా, ఎంత కష్టాల్లో ఉన్న వాళ్ళైనా ఒక నదీ స్నానము చేసినా, ఒక పూజ చేసినా, ఒక పరిహారము చేసినా, ఒక మంత్రము చదివినా, ఒక జాగరణ చేసినా, ఒక ఉపవాసము చేసినా, లేకపోతే ధ్యానము చేసినా, ఎలాంటి ప్రయత్నపూర్వకంగా ఎలాంటి యూనివర్స్ని మనం ఎలాంటివి కోరుకున్నా, ఈ విశ్వ చైతన్యాన్ని ఎలాంటివి కావాలని కోరుకున్నా, విశ్వ చైతన్య శక్తికి విశ్వ విరాట్ స్వరూపమే నడిపిస్తున్నటువంటి పరమేశ్వరుని మనకి ఏం కావాలని కోరుకున్నా తప్పకుండా నెరవేరేటువంటి ఏకైక అద్భుతమైనటువంటి సమయం ఉండదు. ఆ రోజున మనం చేసేటువంటి కర్మ ప్రాయశ్చిత్త రుద్ర తంత్రలో అనేక విధాలుగా స్వామిని పరిపరి విధాలుగా సేవించి, కీర్తించి, గానించి, పూజించి అన్ని తరింపచేసేలా మనం చేసేటువంటి కర్మ ప్రాయశ్చిత్త రుద్ర తంత్రం ఉంటుంది. ఏకాదశ రుద్రాభిషేకం, శివుడు అభిషేక ప్రియుడండి. ఒక్క చెంబుడు నీళ్లు పోస్తేనే పులకించిపోతాడు. మనం అనేక విధాలుగా స్వామి నమ్మక చమక పూర్వకంగా, యజుర్వేద పూర్వకంగా ఎన్నో విధాలుగా స్వామిని స్తోత్రించి ఏకాదశ రుద్రాభిషేకములు, 1,00,000 బిల్వార్చనలు స్వామికి, అదేవిధంగా 12 హారతులు, అంటే మనం చేసేటువంటి కర్మ అంతా నాశనం అవ్వడానికి 12 హారతులు ఇవ్వబోతున్నాము. ఇచ్చిన తరువాత స్వామికి శాంతి కళ్యాణము, రుద్ర హవనము, లలితా సహస్రనామ పారాయణ, తరువాత సౌందర్య లహరి పారాయణ, అమ్మవారికి కుంకుమ పూజ. అంటే మీరు చూడండి, ఎలాంటి కర్మ అయినా సరే అమ్మవారు అయ్యవారి చేతిలోనే ఉంటుంది. కర్మ నాశనం చేయాలన్నా ఆమె, లేదా కర్మని మొత్తం తుడిచివేసి మనకి కష్టాలు తొలగించాలన్నా ఆమె. అందుకోసం అర్ధనారీశ్వర స్వరూపాన్ని లింగోద్భవ కాలంలో లలితా సహస్రనామ పారాయణగా ప్రతి ఒక్కరికి చేయించడం వల్ల, ఆ పారాయణ చేయించడం వల్ల మనకు ఉన్నటువంటి క్లేశములు, మనఃక్లేశములు, మనోక్లేశములు, బాహ్యం ఉన్నటువంటి శారీరక క్లేశములన్నీ కూడా తొలగిపోతాయి. కర్మ అనేటువంటిది
మనల్ని జన్మలుగా పట్టి పీడిస్తూ ఉంటుంది శని గారు. ఇది శని అంటే ప్లానెట్స్లో మనకి జ్యోతిష్ శాస్త్రంలో శని బట్టి చూసి చెప్పచ్చు ఎంత కర్మ ఉంది, ఎలా వేధిస్తోంది, ఏ రకంగా ఇబ్బందులు ఉంటాయి. ఒక్కొక్కరికి యాక్సిడెంట్స్ అయ్యేటువంటి కర్మ ఉంటుంది, అది అష్టమ శనిగా మనం భావిస్తాము. ఒక్కొక్కరికి పనులేమీ కావు, మొత్తం అంతా కూడా ఆస్తి నష్టపోతారు, అది అర్ధాష్టమ శనిగా మనం భావిస్తాము. ఒక్కొక్కరి ఇంట్లో అందరూ చనిపోతూ ఉంటారు, అది ఒక కర్మగా మనం భావిస్తూ ఉంటాం. ఒక్కొక్కరు సంపాదించిందంతా కూడా రూపాయి కూడా మిగలకుండా ఖర్చు అయిపోతుంది, అది ఒక ఏలినాటి శనిగా. ఇంటర్నల్ జాతకంలో శని యొక్క దశ అంతర్దశలుగా, పితృశాపాలుగా, సర్పదోషాలుగా, కుజదోషాలుగా, లేకపోతే ఎలాంటి కర్మ ఉన్నా, మీరు ఏ కష్టం పడుతూ ఉన్నా, మాకు ఐశ్వర్యం లేదండి, ఎంత కష్టపడుతున్నామో, మా అబ్బాయికి వివాహం కావట్లేదు, లేదా సంతానం కలగట్లేదు, ఇంకొకటి ఇవన్నీ కూడా కర్మ వల్లే వస్తున్నాయి. ఆ రోజు మహాశివరాత్రి అత్యంత ప్రత్యేకమైనటువంటి రోజు. ఈరోజు మనం ఉండొచ్చు, తర్వాత లేకపోవచ్చు. మళ్ళా ఇలాంటి అవకాశం ఎవ్వరికీ మళ్ళీ రాదు. ఇప్పుడున్నటువంటి జనరేషన్స్లో ఈవెన్ ఇప్పుడు పుట్టిన ఒక 10 సంవత్సరాల పిల్లవాడికి కూడా తను చనిపోయే రూపు మళ్ళీ ఈ యొక్క రోజు అనేటువంటి ఇంత విశిష్టమైన రోజు మళ్ళీ రాదు. ఈ రోజుని ఎవరున్నా సరే, ఎవరు విన్నా ఈ మాటలు తప్పకుండా ప్రతి ఒక్కరికి చెప్పండి. ప్రతి ఒక్కరూ ఆ రోజున శివారాధన చేసేలా చేయండి. ప్రతి ఒక్కరూ లింగోద్భవ కాలంలో జాగరణ ఉండి అభిషేకంలో పాల్గొనేలా చేయండి. ఎలాంటి కర్మ అయినా సరే తొలగిపోతుంది, ఎలాంటి కోరికలైనా సిద్ధిస్తాయి, ఎలాంటి సమస్యల నుంచి అయినా బయటపడతారు. అదేవిధంగా నేను చేసేటువంటి కర్మ ప్రాయశ్చిత్త రుద్ర యంత్రము అపూర్వమైనది, అత్యంత శక్తివంతమైనది. ప్రతి ఒక్కరూ ఏ రాశి వారైనా, ఏ నక్షత్రం వారైనా, ఎలాంటి దోషం ఉన్నా, ఎలాంటి పూజలు చేయాలి అనుకుంటున్నా, ముందుగా ఈ కర్మ ప్రాయశ్చిత్త రుద్ర తంత్రంలో పాల్గొనండి. విశేషమైన సిద్ధిని, ఆది దంపతులకు అనుగ్రహాన్ని పొందుతారు. అదేవిధంగా ఇప్పుడు మనం చూస్తే మేషరాశి వాళ్ళకి చూసామనుకోండి, రాబోయేది 12వ స్థానంలోకి శని రాబోతున్నాడు. 12వ స్థానంలో షష్టగ్రహ కూటమి పట్టబోతోంది. ఈ ప్రత్యేకమైన మహాశివరాత్రిని ఉపయోగించుకున్న వాళ్ళకి షష్టగ్రహ కూటమి ఏమీ చెయ్యదు. వాళ్ళ ఇంటర్నల్ జాతకంలో ఎలాంటి దోషాలున్నా వాళ్ళని ఏమాత్రమూ బాధించవు. పైగా ఏలినాటి శని ప్రారంభం కాబోతోంది. ఈ మహాశివరాత్రిని సద్వినియోగం చేసుకోండి. ఈ యొక్క లింగోద్భవ కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. ఏలినాటి శని 7.5 సంవత్సరాలు మిమ్మల్ని బాధ పెట్టదు. అదేవిధంగా ఇప్పుడు వృషభ రాశి వాళ్ళని చూస్తే కనుక వాళ్ళకి ఇప్పుడు నడిచేటువంటిది కంటక శని అనేటువంటిది నడుస్తోంది. ఈ కంటక శని యొక్క ప్రభావము కర్మ వల్ల మాత్రమే సంభవిస్తుంది. ఈ మహాశివరాత్రి నాడు లింగోద్భవ కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. కర్మ ప్రాయశ్చిత్త రుద్ర తంత్రంలో పాల్గొనండి. ప్రతి ఒక్కరూ కూడా ఏ వృషభ రాశి వాళ్ళైనా శివుడికి సేవ చేయండి. ఆ రోజున గురుబలం పెరుగుతోంది. మే 15వ తారీఖు తర్వాత మీకు గురుబలం పెరిగిన తర్వాత మీ ఇంటర్నల్ జాతకంలో ఏవైనా దోషాలు ఉంటే గురుబలం తగ్గే అవకాశాలు ఉంటాయి. అంత ప్రభావితంగా మీ జీవితం మీద మార్పులు వచ్చే అవకాశాలు ఉండవు. కాబట్టి శివుడికి ఆ రోజున విశేషమైన సేవ చేయండి. శివ ధ్యానంలో గడపండి. శివుడికి అభిషేకం చేయించండి. విపరీతమైనటువంటి యోగాన్ని అందిపుచ్చుకుంటారు వృషభ రాశి వాళ్ళు. ఇక మూడవది మిథున రాశి వాళ్ళు చూస్తే కనుక మార్చి 30వ తారీఖు తర్వాత నుంచి కంటక శని అనేటువంటిది నడవబోతోంది. ఈ కంటక శని వచ్చిన తర్వాత కర్మకారకుడైన శని యొక్క ఎఫెక్ట్ వల్ల 2.5 సంవత్సరాల పాటు వృత్తి వ్యాపారాల్లో అన్నీ కూడా ఒడిదుడుకులు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. డౌన్ఫాల్ చూసేటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ రోజున తప్పకుండా మహాశివరాత్రి లింగోద్భవ కాలంలో ప్రత్యేకంగా పాల్గొన్న వారికి, ప్రత్యేకంగా స్వామిని సేవించిన వాళ్ళకి, లేదా నదీ స్నానము చేసిన వాళ్ళకి, స్వామికి అభిషేకం చేసిన వాళ్ళకి, గానము కీర్తనము ఏమి చేసినా సరే అద్భుతమైనటువంటి శక్తి ఉత్పన్నమవుతుంది. కంటక శని మిమ్మల్ని ఏమాత్రమూ బాధించదు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. కర్కాటక రాశి వాళ్ళు చూసుకుంటే ఇప్పుడు అష్టమ శని నడుస్తోంది. రాబోయేటువంటి మే 15వ తారీఖు తర్వాత ఈ గురుడు ఎప్పుడైతే 12వ స్థానంలోకి వస్తాడో గురుబలము లేక ఆర్థికపరమైన ఇబ్బందులు, రుణ బాధలు విపరీతంగా పడే అవకాశం ఉంటుంది. మహాశివరాత్రిని సద్వినియోగం చేసుకోండి. గురుబలం పెంచుకోండి. లింగోద్భవ కాలంలో శివ సేవ చేయండి. తప్పకుండా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. గురుబలం లేకపోవడం అనేటువంటిది ఉండదు. గురుబలం విపరీతంగా మీకు పెరుగుతుంది. ఆ గురుబలం లేనటువంటి వచ్చే సమస్యల నుంచి బయటపడతారు. సింహరాశి వాళ్ళకి మార్చి 30వ తారీఖు తర్వాత శ్రీగారు అష్టమ శని ప్రారంభం కాబోతోంది. అష్టమస్య ప్రాణ సంకట, వాహన ప్రమాదాలు, ఆర్థిక ఇబ్బందులు, జీవితంలో సడన్ చేంజెస్ అవ్వడము, లేకపోతే ఈ యొక్క అష్టమ స్థానంలోనే వీళ్ళకి కూడా షష్టగ్రహ కూటమి పట్టడం వల్ల వృద్ధులకి ప్రాణాపాయ స్థితి ఉంటుంది. ప్రాణగండం ఉండే అవకాశాలు ఉంటాయి. వీళ్ళు కూడా అపమృత్యుగండ దోషాలు పోవడానికి శివనామస్మరణ చేయండి. మహాశివరాత్రి నాడు ఉపవాసం ఉండండి.
జాగరణ ఉండండి. లేకపోతే జన్మకో శివరాత్రి అన్నట్టుగా ఆ శివరాత్రిని సద్వినియోగం చేసుకోండి. మీ జీవితం తరించిపోతుంది. ఇహపర సాధనలకు రెండిటికి ఉపయోగపడుతుంది. ఇక కన్యారాశి వాళ్ళకి చూసుకుంటే ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు, ఆరోగ్యపరమైన ఇబ్బందుల్ని చూస్తున్నటువంటి కన్యారాశి వాళ్ళకి యోగం పట్టబోతోంది. రాబోయే రోజుల్లో ఆ యోగం రెట్టింపు అవ్వడానికి, లేదా మీ ఇంటర్నల్ జాతకంలో ఎలాంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి తొలగిపోవడానికి ఈ 144 సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి ఈ కలయికని సద్వినియోగం చేసుకోండి. మహాశివరాత్రి కలయికని. ఆ రోజు ఉండేటువంటి కాస్మిక్ ఎనర్జీ అంటే ఈ యొక్క విశ్వ చైతన్య శక్తి విపరీతంగా ఉంటుంది. ఆ రోజు మీరు ఏ పూజ చేసినా, ఏ పరిహారము చేసినా, ఎలాంటి దానము చేసినా, ధర్మము చేసినా, ఎవరికైనా భోజనం పెట్టినా అద్భుతమైన ఫలితాలు చూస్తారు. కాబట్టి కన్యారాశి వారు ఈ విధంగా శివుడికి సేవ చేయండి. ఆవు పెరుగుతో అభిషేకం చేస్తే కన్యారాశి వాళ్ళకి అద్భుతంగా ఫలితాలు ఉంటాయి. తులారాశి వాళ్ళకి అష్టమంలో గురుడు ఇప్పుడు నడుస్తున్నాడండి. అష్టమంలో గురుడు మే 15 దాకా ఉంటాడు. మే 15 తర్వాత బాగుంటుంది. కానీ తులారాశి వాళ్ళకి జరిగినటువంటి 6 నుంచి 8 మాసాలుగా ఏ విషయంలోనూ వీళ్ళకి కలిసి రావడం అనేటువంటిది కనబడుతోంది. అపకీర్తి పాలవడము, ఫెయిల్ అవ్వడము, లేకపోతే నష్టపోవడం లాంటివి జరుగుతున్నాయి. ఇలాంటివన్నీ అనుకున్నట్టుగా జరగాలి అనుకుంటే కనుక మహాశివరాత్రి పర్వదినాన్ని సద్వినియోగం చేసుకోండి. మహాశివరాత్రి నాడు శివుడికి సేవ చేయండి. గురుబలం పెరుగుతుంది. కనక పుష్యరాగములతో స్వామిని అర్చించండి. లేకపోతే కనక పుష్యరాగాన్ని స్వామి వద్ద అభిషేకము చేసి ఆ రోజున ధరిస్తే విపరీతమైన యోగాన్ని మీరు అనుభవిస్తారు. ఇకపోతే వృశ్చిక రాశి వాళ్ళకి 2025 అంతా కూడా చాలా ఇబ్బందులు. బికాజ్ అర్ధాష్టమ శని మార్చి 30 వరకు, అష్టమంలో గురుడు మే 15 నుంచి అక్టోబర్ వరకు చాలా 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 జాగ్రత్తగా ఉండాల్సిన వృశ్చిక రాశి వాళ్ళకి. బికాజ్ గురుబలం లేదు కాబట్టి వృత్తి వ్యాపారాల్లో నష్టపోయేటువంటిది, లేకపోతే ఉద్యోగాలు ఉంటే ఉద్యోగం మానేసేటువంటిది, వ్యాపారంలో మొత్తానికి నష్టాలు చూసేటువంటిది ఈ వృశ్చిక రాశి వాళ్ళ యొక్క ఫలితము. ఈ యొక్క గురుబలం పెంచుకోవడం కోసమైనా, అర్ధాష్టమ శని దోషం పోవడానికైనా, అన్ని విషయాల్లో విజయం పొందడానికైనా మహాశివరాత్రిని సద్వినియోగం చేసుకోండి. స్వామికి సేవ చేయండి. పరమేశ్వరుడికి ఇంట్లో కూర్చుని ధ్యానం చేయండి. లింగోద్భవ కాలంలో స్వామిని అర్చించండి, సేవించండి. అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ధనస్సు రాశి వాళ్ళకి మార్చి 30వ తారీఖు తర్వాత అర్ధాష్టమ శని. వృశ్చిక రాశి వాళ్ళని వదిలేసిన అర్ధాష్టమ శని ధనస్సు రాశి వాళ్ళకి పట్టబోతోంది. పనుల విషయంలో జాప్యం జరగడము, కుటుంబ సభ్యులతో తగాదాలు రావడము, అన్ని విషయాల్లోనూ ఆటంకాలు రావడం కనబడుతోంది. ప్రత్యేకంగా ధనుస్సు రాశి వాళ్ళు సద్వినియోగం చేసుకోవాలి. మకర, కుంభ, మీన రాశి వాళ్ళకి, మకర రాశి వాళ్ళకి మీరు చూస్తే కనుక ఏలినాటి శని ఆఖరి దశ వెళ్ళిపోతోంది. కాబట్టి ఏదైనా ఒక శుభకార్యము, శుభము, మంగళమైనది, లేకపోతే ఒక మంచి సర్ప్రైజ్ కానీ మీ జీవితంలో రావాలి. దాన్ని అద్భుతంగా మీరు అనుభవించడానికి, ఆ యొక్క ధన ఆదాయము పెరగడానికి, మీ కుటుంబంలో సుఖజీవనం ఉండడానికి శివనామస్మరణ చేసుకోండి. శివ ఆరాధన చేయండి. కుంభమీన రాశి వాళ్ళకి తీవ్రమైన నెగిటివ్ ఎఫెక్ట్స్ కనబడుతున్నాయి. కుంభరాశి వాళ్ళకి ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు. మీనరాశి వాళ్ళకి అన్ని ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్లోనూ చాలా ఇబ్బందులు కనబడుతున్నాయి. వెరీ 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 కేర్ఫుల్గా ఉండాల్సింది మీనరాశి వాళ్ళు. ఈ 2 రాశుల వాళ్ళు కూడా శివుడికి ఎంత చేస్తే అంత ఫలితాలు వస్తాయి. ఎంత చేస్తే అంత తపస్సు, ధ్యానము, మంత్రజపము, అభిషేకము, పూజ, హవనము, లేకపోతే బిల్వపత్రి పూజ, శాంతి కళ్యాణము, ఏదైనా సరే కుంభమీనరాశి వాళ్ళు తప్పకుండా చేయాల్సిందే. ఈ 144 సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి శివరాత్రిని సద్వినియోగం చేసుకోండి. అదేవిధంగా మనం చేసేటువంటి కర్మ ప్రాయశ్చిత్త రుద్రతంత్రం అనేటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనండి. మహాశివరాత్రి నాడు మాత్రమే చేస్తే సిద్ధించేటువంటి కార్యక్రమం ఇది. మీరు చేసుకున్న జన్మల నుంచి వచ్చేటువంటి కర్మ ఏదైనప్పటికీ కూడా ఆ కర్మ ప్రాయశ్చిత్తము, ప్రక్షాళన అవ్వబడుతుంది. తద్వారా వచ్చేటువంటి సమస్యల నుంచి బయటపడతారు. మీరు చేయబోయే మహాశివరాత్రి సందర్భంగా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలి అన్న దానికి తగ్గట్టుగా వివరాలు తెలుసుకోవాలి అంటే ఎలా ఉంటుంది? తప్పకుండా అమ్మ, మీకు కింద కనిపించేటువంటి నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు ఇస్తారు. తప్పకుండా రండి. స్వామిని పూజించండి, అర్చించండి, సేవించండి, గానము చేయండి, కీర్తనము చేయండి, నాట్యము. స్వామివారికి మీ నవవిధ భక్తి ఎలా ఉంటే మీ శక్తి బట్టి, మీ యొక్క సామర్థ్యము బట్టి స్వామిని అర్చించి సేవించి పునీతులకండి. ధన్యవాదాలు గురుగారు. నమస్తే అమ్మ.